బయాలజీలో మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో బయాలజీ సిలబస్ సంబంధించి బయాలజీలో మనకు ఇచ్చినటువంటి టాపిక్స్ వచ్చేసి మనకు మొత్తం ఉన్న అన్ని చాప్టర్స్లో థర్డ్ చాప్టర్గా ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని మనకు ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి, దానిలో బయాలజీకి సంబంధించిన అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. దీనిలో ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇచ్చిన సిలబస్లో థర్డ్ చాప్టర్గా ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనే చాప్టర్ మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ఏమి ఇచ్చారంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, వాటికి సంబంధించిన అంశాల గురించి మనకు సిలబస్లో స్పష్టంగా మెన్షన్ చేసినారు. ఈ మొక్కలేంది, మన చుట్టూ ఉన్నటువంటి రెగ్యులర్గా మన చుట్టూ కనబడుతున్నటువంటి మొక్కలేంది, జంతువులేంది, వాటికి సంబంధించి ఆల్రెడీ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినారు. వాటి నుంచి మనకి ఇక్కడ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులోనే ఇదే చాప్టర్లోనే మనకు ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనకు మరొక అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ సంబంధించి వృక్ష మరియు జంతు ఉత్పత్తులు ఏంది అని చెప్పి మనకు మొత్తం ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ సంబంధించి మొత్తం ప్లాంట్స్ నుంచి వచ్చే అన్ని ప్రొడక్ట్స్, జంతువుల నుంచి వచ్చే అన్ని ప్రొడక్ట్స్ కాకుండా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మనకి ఏదైతే సిలబస్లో ఇచ్చారో దాన్ని మాత్రమే మనకి ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇదే చాప్టర్లో మనకి ఇంకొక అంశాన్ని ఇవ్వడం జరిగింది, ఫోటోసింథసిస్ అని చెప్పి. కిరణజన్య సంయోక్రియ అంటే ఏంది, కిరణజన్య సంయోక్రియ ఎలా జరుగుతుంది, కిరణజన్య సంయోక్రియ ఎందుకు జరుగుతుంది, ఈ కిరణజన్య సంయోక్రియకు సంబంధించిన సమగ్ర సమాచారం మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇదే చాప్టర్లో మనకిచ్చిన మరొక అంశం పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్, పుష్పం యొక్క భాగాల గురించి మనకి ఇవ్వడం జరిగింది. పుష్పం ఏంది, పుష్పంలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఏ భాగాల యొక్క ఫంక్షన్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇదే చాప్టర్లో ఇంకొకటి పాలినేషన్, పరాగ సంపర్కం అని, తర్వాత ఫర్టిలైజేషన్, ఫలదీకరణం అని చెప్పి, తర్వాత ఫలాలు అని చెప్పి, విత్తనాలు అని చెప్పి ఈ అంశాలను మనకు ఈ సిలబస్లో భాగంగా మనకు చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో చాలా సమగ్రంగా ఉన్నాయి. ఆ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లిమిట్స్ మనం చదువుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే చాప్టర్లో మరొక అంశం మనకేమి ఇచ్చారంటే వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్, మామూలు వన్య మరియు సాగు మొక్కలేంది, ఈ వన్య మొక్కలు ఏంటి, సాగు మొక్కలేంది, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఎంతవరకు ఏ మేరకు ఉన్నదో అంతవరకు చూసుకొని మనం ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే చాప్టర్లో ఇంకొకటి ఇంతకుముందుకు వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఇచ్చినట్టుగానే జంతువులకు సంబంధించి వైల్డ్ అండ్ డొమెస్టిక్ ఎనిమల్స్ అండ్ దేర్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అని మనకు మరొక చాప్టర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మన వన్య మరియు సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఈ యూనిట్లో భాగంగా మెన్షన్ చేశారు. ఈ యూనిట్లో ఇంకొక అంశం కూడా చేర్చడం జరిగింది, అది అనిమల్స్లో టీత్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మరొక అంశంగా చేర్చడం జరిగింది. ఇది కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో థర్డ్ చాప్టర్గా మనకు ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనేటువంటి చాప్టర్ మనకు ఇవ్వడం జరిగింది.